ప్రతి పంట చూసుకున్నట్లయితే ఆకలి ఎక్కువ, అంటే పోషకాలు చాలా ఎక్కువ అవసరం ఉన్నాయి. ఈ ప్రతి పంటకు భూమి నుంచి ఎక్కువ పీల్చుకుంటుంది, తీసుకుంటూ ఉంటుంది. మనం కూడా ఈ హైబ్రిడ్ ప్రతి పంటకు పోషకాలు అనేది ఎక్కువ మోతాదులో మనం అందచేయాలి. దానికోసం బ్యాలెన్స్డ్ ఫర్టిలైజేషన్ అంటే సరైన ఒక మోతాదు మనం డిటర్మైన్ లేకపోతే నిర్ధారణ చేయడం జరిగింది. ఒక ఎకరాకు చూసుకున్నట్లయితే దాదాపు 50 నుంచి 60 కిలోలు నత్రజని, 24 కిలోలు భాస్వరం, అదేవిధంగా 24 కిలోలు పొటాషియం అవసరం ఉంది. ఇవి ఉన్నది అంటే మైక్రోన్యూట్రియంట్స్, స్థూల పోషకాలు, ఎక్కువ మోతాదులో అవసరం ఉన్న పోషకాలు. కానీ కొన్ని సూక్ష్మ పోషకాలు ఉంటాయి, అంటే జింకు, బోరాను, తర్వాత ఇనుపు అంటే మన ఐరన్, తర్వాత మ్యాంగనీస్, ఇలాంటివి పోషకాలు కూడా మనం ఖచ్చితంగా ఈ పంటకు ఇవ్వాలి. నత్రజని యాజమాన్యం దీంట్లో చాలా ఒక కీలకమైన ఇంపార్టెంట్ విషయం. రైతులు ఏం చేస్తున్నారంటే ఇండిస్క్రిమినేట్ యూజ్, విచక్షణ రహితంగా వారు ఈ నత్రజనిని వాడుతూనే ఉన్నారు. మన అందుబాటులో యూరియా ఉన్నది కాబట్టి ఇది జరుగుతున్నది. రైతులు ఏం చేయాలంటే 4 బస్తాలు మనకు యూరియా అనేది అవసరం పడుతుంది. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మనకు 3 బస్తాలు ఒక ఎకరానికి సరిపోతాయి. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ నేను ఎందుకు చెప్తున్నా అంటే డిఏపి కూడా మనం వాడుకోవచ్చు, కానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో 3 రకాల పోషకాలు ఉంటాయి. ఒకటి భాస్వరం, తర్వాత గంధకం అంటే సల్ఫర్, అదేవిధంగా కాల్షియం. అవి మనం వాడుకున్నట్లయితే మన మొక్కకు ఇంకా మంచి పోషకాలు దొరుకుతాయి. కమింగ్ టు మన నత్రజని యాజమాన్యం. నత్రజని అనేది మనం విత్తే సమయంలో వేసుకోవాలి ఒకసారి, అంటే స్టార్టర్ డోస్గా. ఏ విధంగా మనం చిన్న పిల్లలకు కొంచెం డోస్ ఇస్తూనే ఉంటాము, ఆ విధంగా ప్రతి పంటకు స్టార్ట్ కావడానికి కొంచెం యూరియా అనేది వేసుకోవాలి, నత్రజని వేసుకోవాలి. తర్వాత విత్తిన తర్వాత 20 రోజుల తర్వాత మనం యూరియా దాదాపు 25 కిలోలు, అదేవిధంగా 10 నుంచి 12 కిలోలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అంటే ఎర్ర పొటాషియం మనం కలిపి వేసుకున్నట్లయితే బాగుంటుంది. ఆ తర్వాత 20 రోజులు అంటే విత్తిన తర్వాత 40 రోజులకు ఒకసారి, విత్తిన తర్వాత 60 రోజులకు ఒకసారి, తర్వాత విత్తిన తర్వాత 80 రోజుల తర్వాత, అంటే 4 దఫాలుగా మనం యూరియా అదేవిధంగా పొటాషియం కలిపి వేసుకున్నట్లయితే బాగుంటుంది. దీనివల్ల అవుతుందంటే పంటకు ఎప్పుడైనా ఈ పోషకాలు అంటే అవసరం ఉన్నాయి ఆ దశలో మనం అందజేస్తున్నాం కాబట్టి దిగుబడి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీని సంబంధం హైట్ పెరుగుతుంది, పంట బాగుంటుంది, అదేవిధంగా పూత ఖాతా కూడా సమయంలో వస్తుంది. ఈ యాజమాన్యం వల్ల పురుగుల సంఖ్య అంటే చీడపీడల ఉధృతి కూడా ఒక నియంత్రణలో ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే పంట పెరిగిన తర్వాత మనకు సమ్టైమ్స్ ఆకులు ఎర్ర కలర్లో అంటే రెడ్ కలర్లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అది మ్యాగ్నీషియం లోపం. అంటే కింది ఆకులు ఒకవేళ రెడ్ కలర్లో ఎర్ర కలర్ అంటే ఎర్ర కలర్లో ఉన్నట్లయితే మనం మ్యాగ్నీషియం సల్ఫేట్ 10 గ్రాములు 1 లీటర్ చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకోవలేను. అదేవిధంగా జింకు, ఐరన్, బోరాన్ ఇవి మైక్రోన్యూట్రియంట్స్. ఈ మైక్రోన్యూట్రియంట్స్ చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఉన్నాయి. దాని యొక్క లోప లక్షణాలు చూసుకున్నట్లయితే జింక్ పోషక లోపాలు చూసుకున్నట్లయితే మధ్యస్థ ఆకుల మీద ఫస్ట్ అవి కనిపిస్తుంటాయి. మళ్ళా మనం జింక్ ఇవ్వకపోతే ఆకులు మొత్తం అన్ని లీవ్స్ అన్ని ఆకులు ఎర్ప కలర్లో లేకపోతే ఇటుక రంగంలో మారిపోయి రాలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అవి జింక్ లోపం ఉన్నట్లయితే కాయల సంఖ్య కూడా తక్కువ ఉంటుంది, అంటే ఒక పాలినేషన్ ఫర్టిలైజేషన్ ఒక దెబ్బతింటుంది. కాబట్టి మనం తప్పనిసరిగా జింక్ లోపాన్ని మనం సవరించాలి. ఈ మధ్య చూసుకున్నట్లయితే మనం కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ వాడుతుంటాము, డిఏపి కానీ 20-20-0-13. దీంట్లో అసలు సూక్ష్మ పోషకాలు ఉండవు. సో భూమి నుంచి అవి పంట అనేది తీసుకుంటూ ఉంటుంది, కానీ మనం పైనుంచి వేయటం లేదు కాబట్టి ఆ లోప లక్షణాలు వస్తున్నాయి. మనం కొంచెం దాని మీద దృష్టి పెట్టి జింక్ సల్ఫేట్ని ఒక 3 నుంచి 5 గ్రాముల వరకు ఒక లీటర్ నీటిలో కలిపేసి వాడుకున్నట్లయితే బాగుంటుంది. అదేవిధంగా ఐరన్ డెఫిషియన్సీ ఉంటే పూతలు ఉన్నా కూడా పూతలు రాలిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే మనం ఫెరస్ సల్ఫేట్ని కూడా స్ప్రే చేసుకోవచ్చు. బోరాన్ తక్కువ ఉంటే ఇమ్మాచ్యూర్ కాయలు ఏమైనా ఉన్నాయో అవి పగిలిపోయి కూడా మనకు నష్టం కలుగుతుంది. కాబట్టి మనం బోరాక్స్ని
స్ప్రే చేసుకోవాలి. ఒకవేళ మన పంట మీద ఒకటి కాకుండా అంటే ఎక్కువ సూక్ష్మ పోషకాల లోపాలు కనిపించినట్లయితే మనము మార్కెట్లో దొరికే మల్టీ మైక్రోన్యూట్రియంట్స్ గల ఉన్న ఫార్ములా 4, ఫార్ములా 6, అగ్రోమిన్ మ్యాక్స్ ఇలాంటివి కొన్ని సూక్ష్మ పోషకాలు 1 లీటర్ నీటిలో 5 గ్రాములు కలిపేసి అవి మనం స్ప్రే చేసుకోవాలి. ఆ స్ప్రే ఒక్కసారి కాకుండా 2-3 సార్లు కూడా మనం చేసుకోవచ్చు. స్టార్టింగ్ మీరు పూత దశలో ఉన్నప్పుడు మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది మనకు పోషక యాజమాన్యం గురించి.